కరీంనగర్ లోక్సభ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. మరో 5 రోజుల్లో ప్రచారానికి తెరపడనుండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. కార్యకర్తల్లో జోష్ నింపేందుకు, ఓటర్లను తమ వైపు మళ్లించుకునేందుకు జాతీయ నాయకులు కరీంనగర్ ప్రచారానికి రాబోతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావు తరపున ప్రచారం చేసేందుకు రాహుల్ గాంధీ ఇవాళ కరీంనగర్కు రానున్నారు. ఎస్ఆర్ఆర్ కాలేజ్ గ్రౌండ్స్ లో నిర్వహించే జనజాతర సభకు సుమారు 50,000 మందిని తరలించేందుకు కాంగ్రెస్ నాయకులు ఏర్పాట్లు చేశారు. కరీంనగర్ లోక్సభ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. మరో 5 రోజుల్లోనే ప్రచారానికి తెరపడటంతో ప్రధాన అభ్యర్థులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఓటర్లను తమ వైపు మళ్లించుకునేందుకు జాతీయ నాయకులు సైతం ప్రచారానికి దూసుకుపోతున్నారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావు తరపున ప్రచారం చేసేందుకు రాహుల్ గాంధీ ఇవాళ కరీంనగర్ రాబోతున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి ఫణిరాజ్ అందిస్తారు. ఫణిరాజ్, చెప్పండి, ఈరోజు రాహుల్ గాంధీ వస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎన్ని గంటలకు వచ్చే అవకాశం ఉందంటారు? సభ ఎప్పుడు ప్రారంభమవుతుంది? సుజాత, ఇక ఎన్నికలకు ప్రధాన ఘట్టానికి సమయం దగ్గర పడుతూ ఉండడంతో ముఖ్యంగా జాతీయ పార్టీల హడావుడి కొనసాగుతోంది. ప్రచారానికి సంబంధించి ఇప్పటికే కరీంనగర్ నియోజకవర్గాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కాంగ్రెస్, బీజేపీ రెండు కూడా పోటాపోటీగా ఇక్కడ ప్రచార సభలు నిర్వహిస్తూ ముందంజలో ఉన్నాయి. ఈరోజు సాయంత్రం ఇక్కడి పట్టణంలోని ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో జరిగే జనజాతర సభకు రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఆయనతో పాటు సీఎం రేవంత్ రెడ్డి, ఇతర కీలక నాయకులంతా కూడా ఇక్కడ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావుకు మద్దతుగా ఈ సభ నిర్వహించి ప్రజలకు కాంగ్రెస్ ఏం చేసింది, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారెంటీల అమలుతో పాటు ఒకవేళ కేంద్రంలో అధికారంలోకి వస్తే ఏ రకమైనటువంటి పథకాలు అమలు చేస్తామనే దానిపై స్పష్టత ఇవ్వనున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. కరీంనగర్ అనేది ఉత్తర తెలంగాణలో చాలా కీలకమైనటువంటి నియోజకవర్గం. ఇక్కడ గతంలో తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన బీఆర్ఎస్ పార్టీ బలహీనపడడంతో ఈ రెండు జాతీయ పార్టీలు కూడా క్రమక్రమంగా ఇక్కడ తమ పాత క్యాడర్ ని మళ్ళీ మోటివేట్ చేస్తూ వస్తున్నాయి. పోయినసారి ఎన్నికల్లో బండి సంజయ్ ఘన విజయం సాధించడంతో పాటు ఈసారి మరోసారి గెలిస్తే ఖచ్చితంగా కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కుతుందనే అవకాశం ఉండడంతో ఆయన పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ వెళ్తున్నారు. ఇక్కడ తనకు సంబంధించి కూడా గతంలోనే జగిత్యాలలో జరిగిన సభ ద్వారా మోదీ ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఇక దీనికి పోటీగా కూడా అదే స్థాయిలో కాంగ్రెస్ కూడా ప్రచారం చేస్తోంది. ఆర్థికంగా అలాగే రాజకీయంగా బలమైన అభ్యర్థిగా ఉన్నటువంటి వెలిచాల కుటుంబానికి చెందినటువంటి రాజేంద్రరావుకి టికెట్ ఇచ్చి పెద్ద ఎత్తున సభను నిర్వహిస్తూ వెళ్తోంది. ఈ రోజు సాయంత్రం జనజాతర సభ ద్వారా మరోసారి కాంగ్రెస్ తన పట్టును నిలుపుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. సుజాత, ఫణిరాజ్, అలాగే రాహుల్ గాంధీతో పాటు ఎవరెవరు కాంగ్రెస్ అగ్రనేతలు ఎవరెవరు రాబోతున్నారు, అలాగే అక్కడ జన సమీకరణ ఏ విధంగా ఉండబోతుందంటారు? కాంగ్రెస్ కి చెందినటువంటి ముఖ్య నేతలంతా కూడా ఈ సభకు హాజరు కాబోతున్నారు. పట్టణ కేంద్రం కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. రాహుల్ గాంధీతో పాటు సీఎం రేవంత్ రెడ్డి, అలాగే పార్టీ వ్యవహారాలకు సంబంధించినటువంటి కీలక నేతలంతా కూడా ఏఐసిసికి చెందినటువంటి పరిశీలకులు, అలాగే మంత్రివర్గంలో ఉన్నటువంటి ముఖ్య నేతలంతా కూడా హాజరు కానున్నారు. శ్రీధర్ బాబుతో పాటు పొన్నం ప్రభాకర్, అలాగే ఇతర కీలక నేతలంతా కూడా హాజరై ఇప్పటి వరకు జరిగినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో, ఈ అమలు చేసినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి హామీని మరోసారి ప్రజలకు వివరించనున్నారు. సుజాత, రైట్, థ్యాంక్ యూ ఫణిరాజ్.